చిట్టి పిచ్చుక పట్టుదల. అనగనగా ఒక సముద్ర తీరంలో చిట్టి అనే ఒక చిన్న పిచ్చుక ఉండేది. చిట్టి చాలా చురుకైనది. ఆమె సముద్రపు ఒడ్డున ఉన్న ఒక చెట్టుపై అందమైన గూడు కట్టుకుంది. ఆ గూటిలో తన ముద్దుల గుడ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఒకరోజు సముద్రంలో పెద్ద అలలు వచ్చాయి. ఒక భారీ అలవొడ్డుకు వచ్చి చిట్టి గూటిలోని గుడ్లను తనతో పాటు సముద్రంలోకి తీసుకువెళ్ళిపోయింది. చిట్టి చాలా బాధపడింది, కాని ఆమె ధైర్యం కోల్పోలేదు. చిట్టి ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. నేను ఈ సముద్రాన్ని ఖాళీ చేసి నా గుడ్లను వెనక్కి తెచ్చుకుంటాను అని అనుకుంది. ఆమె తన చిన్న ముక్కుతో సముద్రపు నీటిని ముంచి బయటపోయడం మొదలుపెట్టింది. చిట్టి ఒక్కొక్క చుక్క నీటిని ముక్కుతో తీసి దూరంగా ఇసుకలో వదిలేసేది. ఆమె రోజంతా అలసిపోకుండా ఈ పని చేస్తూనే ఉంది. ఆమె పట్టుదల చూసి అక్కడున్న ఇతర పక్షులు ఆశ్చర్యపోయాయి. ఒక పీత చిట్టి దగ్గరకు వచ్చి, "నువ్వు చాలా చిన్నదానివి. ఈ మహాసముద్రాన్ని ఎలా ఖాళీ చేస్తావు? ఇది అసాధ్యం" అని ఎగతాళి చేసింది. కాని చిట్టి మాత్రం, "నా ప్రయత్నం నేను ఆపను" అని చెప్పి తన పని కొనసాగించింది. కైలాస పర్వతం మీద కూర్చున్న శివుడు భూమివైపు చూశాడు. ఆ చిన్న పిచ్చుక చేస్తున్న అసాధారణమైన ప్రయత్నాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. చిట్టి పట్టుదల శివుడి మనసును కదిలించింది. శివుడు చిట్టి పిచ్చుకకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తన వాహనమైన నందిని పిలిచి ఆ పిచ్చుక పట్టుదలను చూడమని చెప్పాడు. శివుడు వెంటనే సముద్ర తీరానికి చేరుకున్నాడు. సముద్రతీరంలో అలసిపోయి ఉన్న చిట్టి ముందు శివుడు ప్రత్యక్షమయ్యాడు. "చిన్నదానా, నీ పట్టుదల అమోఘం. నీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది" అని శివుడు చిట్టిని దీవించాడు. శివుడు తన చేతిని ఎత్తగానే సముద్రపు అలలు వెనక్కి తగ్గిపోయాయి. సముద్రుడు చిట్టి గుడ్లను సురక్షితంగా ఇసుకమీదకు చేర్చాడు. చిట్టి తన గుడ్లను చూసి ఎంతో సంతోషించింది. పట్టుదలతో శ్రమిస్తే సాధ్యం కానిది ఏదీ లేదు అని శివుడు అందరికీ చెప్పాడు. చిట్టి పిచ్చుక శివుడికి కృతజ్ఞతలు తెలిపి తన గుడ్లతో మళ్లీ గూటిలో సుఖంగా ఉండసాగింది.